డాక్టర్ సుమంత్ అండి, చీఫ్ ఫిజియోథెరపిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్. నెక్స్ట్ వచ్చేసి ఓబీజీ కండిషన్స్లో అండి, మనం ప్రెగ్నెన్సీ ఉమెన్స్లోనూ ఫిజియోథెరపీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఉంటుందండి. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా మేము ఏంటంటే పేషెంట్కి బ్యాక్ కేర్, పెల్విక్ ఫ్లోర్ కేర్ అండ్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా మనం ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో మదర్స్ ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఎక్కువగా సిజేరియన్కి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో యాంటీనాటల్ ఫిజియోథెరపీలో చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్తో మొదలు పెడితే ఈ పొట్ట కండరాలను ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి, బ్యాక్ కండరాలను ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి, అండ్ హిప్ ఓపెనర్స్ అంటాం. ఈ హిప్ ఓపెనర్స్ని ఎలా ఓపెన్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకు 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 నెలలు, సెకండ్ ట్రైమిస్టర్ 3 నెలల నుండి 6 నెలలు, థర్డ్ ట్రైమిస్టర్ 6 నెలల నుండి 9 నెలలు. సో ఇలా ప్రతి ట్రైమిస్టర్కి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఉంటాయండి. దీనికి మళ్ళీ అగైన్ ఓబీజీ ఫిజియోథెరపిస్ట్లు అంటారు. ఓకే, ఇది మళ్ళీ అగైన్ పోస్ట్ బీపీటీ తర్వాత గైనిక్ ఫిజియోథెరపీ కూడా, ఓబీజీ ఫిజియోథెరపీ కూడా 2 years కోర్స్ అండి చేస్తారు. ఇది చేసిన తర్వాత ఓకే, ఈ ఎక్సర్సైజెస్ అన్నవి వాళ్ళ ఎగ్జామినేషన్ ద్వారా డిజైన్ చేసి ప్రతి పేషెంట్కి మారుతూ పోతుంటుంది. ఈ మదర్స్కి ఎక్సర్సైజెస్ చెప్పేసి చాలా మటుకు నార్మల్ డెలివరీ కావడానికి హెల్ప్ చేస్తారండి. నార్మల్ డెలివరీ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేము. ఈ ఎక్సర్సైజ్ ద్వారా పోస్ట్ డెలివరీ వాళ్ళకి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్స్ ఉండవు, బ్యాక్ పెయిన్స్ లాంటివి ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రీనాటల్ ఎక్సర్సైజెస్లో పేషెంట్ డైరెక్ట్గా ఫిజియోథెరపిస్ట్కి అప్రోచ్ అయ్యే ముందు వారిని ఎవరైతే గైనకాలజిస్ట్ చూస్తూ ఉన్నారో ఆ గైనకాలజిస్ట్తో క్లియరెన్స్ తీసుకోవాలండి. లోపల బేబీ బాగా స్టేబుల్గా ఉంది అనుకుంటే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రీనాటల్ ఎక్సర్సైజెస్లో మదర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే లోపల బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, బేబీ మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మదర్ ఫుడ్ ఇంటేక్ కూడా బాగుంటుంది. అప్పుడు కరెక్ట్ న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటే బేబీ చాలా హెల్తీగా ఉంటుందండి. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మనకు మదర్స్ ఎక్కువగా కంప్లైంట్ చేసేది ఏంటంటే లో బ్యాక్ పెయిన్ అండి. లో బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సర్జరీ అప్పుడు వాళ్ళకి ఇక్కడ ఎపిడ్యూరల్ ఇచ్చారని అనుకుంటారు. ఆ ఎపిడ్యూరల్ వల్ల వాళ్ళకైతే పెయిన్ రాదు. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈ పొట్ట సైజ్ పెరుగుతున్న కొద్దీ స్పైన్ షేప్ అన్నది మారిపోతుందండి. ఆ స్పైన్ షేప్ మారడం వల్ల ఏమవుతుంది, వెనకలో ఉన్న కండరాలు బాగా టైట్ అయిపోతాయి, ముందున్న కండరాలు బాగా ఓవర్ స్ట్రెచ్ అయిపోతాయి. సో ఈ మజిల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ కావడం వల్ల స్పైన్ మీద లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ బేబీ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అని ఉంటాయండి. ఆ బేబీస్ వెయిట్ వల్ల పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఓవర్ స్ట్రెచ్ అయిపోతాయి. సో పోస్ట్ డెలివరీ తర్వాత పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్నెస్ క్రియేట్ అవుతుంది. సో దాని తర్వాత వాళ్ళకు కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే చిన్నగా మూత్రం వాళ్ళకు లీక్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు కూడా దానికి ఫిజియోథెరపీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో పోస్ట్ ప్రెగ్నెన్సీలో మనం ఎక్కువ ఈ బ్యాక్ మజిల్స్ని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తాం. నెక్స్ట్ ఈ పొట్ట కండరాలని స్ట్రెంథన్ చేయడానికి హెల్ప్ చేస్తాం. నెక్స్ట్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ అండి. ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ చాలా పెద్ద సబ్జెక్ట్. ప్రెషర్ బయో ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ద పేషెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు లోపల ఉన్న కండరాలు ఏ ఎక్స్టెంట్ వర్క్ అవుతున్నాయి అన్నది వాళ్ళు ఒక స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో దట్ వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది, వాళ్ళు కరెక్ట్ మజిల్ని యాక్టివేట్ చేస్తున్నారా లేదా తెలుస్తుంది. సో ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రాంగ్ అవుతే పేషెంట్కి బ్యాక్ పెయిన్స్ తగ్గిపోతాయండి. సో ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి సంబంధించింది. దీనితో పాటు పేషెంట్స్కి వేరే గైనకాలజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో వాటికి కూడా మనకు చాలా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు మెన్సెస్ రెగ్యులర్గా రాకపోతే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అని వస్తాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. పీసీఓడి ఉంటే వాళ్ళకి రెగ్యులర్ మెన్సెస్ ఉండదు. సో ఆ పీసీఓడిలో కూడా మేము ఒక ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గైనకాలజిస్ట్, డైటీషియన్ అండ్ ఫిజియోథెరపిస్ట్ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అండి. గైనకాలజిస్ట్ చూశాక వారు ఒక మందులు పెడతారు. నెక్స్ట్ వచ్చేసి డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేయమంటారు. ఎక్సర్సైజ్ చేయమంటారు కానీ ఎక్సర్సైజ్ ఏ పద్ధతిలో చేయాలన్నది చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్ మా దగ్గర రాగానే పేషెంట్ వెయిట్ చూస్తాం. ఆ పేషెంట్ వెయిట్ చూసి పేషెంట్కి బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది అండ్ మజిల్ ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ మాస్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేసుకొని ఫ్యాట్ మొబిలైజేషన్ టెక్నిక్స్ స్టార్ట్ చేస్తామండి. దీంట్లో పేషెంట్కి ఒక 45 నిమిషాలు పేషెంట్ ఎక్సర్సైజ్ చేయాలి.
45 నిమిషాలు ఫస్ట్లోనే పేషెంట్కి 45 నిమిషాలు చేసే కెపాసిటీ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ సపోజ్ 20 ఇయర్స్ ఓల్డ్, సో వాళ్ళకు మేము ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, 220 - 20 200, అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ హార్ట్ రేట్ అనేది 200 దాకా పోవచ్చు. ఒకవేళ వాళ్ళు హుస్సేన్ బోల్ట్ లాంటి పర్సనాలిటీ ఇంత ఫిట్నెస్ ఉంటే 200 దాకా తీసుకెళ్ళచ్చు. సో మనకు డెఫినెట్గా మనకు అంత కెపాసిటీ ఉండదు కాబట్టి సో మనం 200లో 80% తీసుకుంటాం, అంటే 170. వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు 170 బీట్స్ పర్ మినిట్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ హార్ట్ 170 బీట్స్ పర్ మినిట్ కొట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా 45 మినిట్స్ మనం డిజైన్ చేయాలి. 45 మినిట్స్ ఎక్సర్సైజ్ డిజైన్ చేయడంలో ఏంటంటే ఎయిదర్ జిమ్లో కానీ లేకపోతే బయట కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకు ట్రెడ్మిల్ సైకిల్ లాంటిది ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రెడ్మిల్ ఎక్కేసి ఫాస్ట్గా ఎక్సర్సైజ్ చేస్తాం, ఫాస్ట్గా పరిగెడతాం. ఫస్ట్ ఇనీషియల్గా అలా చేయకూడదండి. ఫస్ట్ 15 to 20 మినిట్స్ షుడ్ బి స్లో, యూ షుడ్ వార్మ్ అప్ యువర్ బాడీ. సో మనకు ఫ్యాట్ ఎప్పుడు యాక్షన్లోకి వస్తుందంటే హాఫ్ అన్ అవర్ తర్వాత యాక్షన్లోకి వస్తుంది. సో ఎప్పుడైతే ఫ్యాట్ యాక్షన్లోకి వచ్చిందనుకోండి, దట్ ఈస్ ద టైమ్ టు ఇంక్రీజ్. ఆ టైంలోనే మీరు స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలి. ఆ స్పీడ్ని ఇంక్రీజ్ చేసినప్పుడు 20 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్కి 170 బీట్స్ పర్ మినిట్ హార్ట్ రేట్ని మెయింటైన్ చేయగలిగితే ఫ్యాట్ మొబిలైజేషన్ అన్నది ఫాస్ట్గా ఉంటుందండి. మనకు చాలామంది చెప్తారు, నేను జిమ్కి వెళ్తున్నాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, బట్ నేను తగ్గట్లేదు, వెయిట్ తగ్గట్లేదు అన్న క్వశ్చన్ మనకు చాలాసార్లు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు తగ్గట్లేదు? ఎక్సర్సైజ్ చేసే పద్ధతి చాలా తప్పుగా ఉంటుంది. సో ఈ పీసీఓడిలో కూడా ఎక్సర్సైజ్ ఒక డిజైన్ ఇస్తాం మేము, ఆ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే, డైటీషియన్ ఇచ్చినట్టు ఆ ఫుడ్ తీసుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్యాట్ మొబిలైజేషన్ జరిగి వాళ్ళకు ఈ మెన్సెస్ అన్నది కరెక్ట్ రెగ్యులర్గా జరుగుతుంది. ఈ రోల్ కూడా ఫిజియోథెరపిస్ట్ ప్లే చేస్తాడు ఒక గైనక్ ఇష్యూస్లో. మోకాల మార్పిడి తర్వాత ఫిజియోథెరపీ ఎంతవరకు ఇంపార్టెంట్? మోకాల మార్పిడి తర్వాత అండి ద ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పేషెంట్కి పెయిన్ ఉంటుంది. ఓకే, ఫిజియోథెరపిస్ట్ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ పెయిన్ మేనేజ్ చేస్తాం. పెయిన్ మేనేజ్ చేస్తూ ఇక్కడ ఏం లేదండి, పేషెంట్కి ఎక్కువ కోల్డ్ ప్యాక్స్ ఎలా యూస్ చేసుకోవాలి చెప్తాం. సో అండ్ పేషెంట్ ఫస్ట్ 3-4 డేస్ హాస్పిటల్లో ఉంటారు కాబట్టి అప్పుడు పేషెంట్స్కి పెయిన్ ఎక్కువగా ఉంటే క్రయో కంప్రెషన్స్ అని యూస్ చేస్తాం పేషెంట్ పెయిన్ మేనేజ్ చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే పేషెంట్ మాకు డిశ్చార్జ్ అయిపోయే లోపు వాళ్ళ మోకాల్లో రేంజ్ 90 డిగ్రీలు రావాలని చూసుకుంటామండి. ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ అంటాం, అదొకటి. నెక్స్ట్ పేషెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ తర్వాత భయం ఏముంటుందంటే, నేను నిల్చోగలనా, నడవగలనా, నేను మొత్తం బరువు పెట్టొచ్చా, నాకు నిన్నే సర్జరీ జరిగింది కదా, ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. మేము చెప్తాం మోకాల్ సర్జరీ తర్వాత మొత్తం 100% బరువు పెట్టేయండి కాళ్ళ మీద అని చెప్పినా సరే పేషెంట్స్కి చాలా భయంగా ఉంటుంది. ఆ సైకలాజికల్ కౌన్సిలింగ్ మేము చాలా ఇవ్వాలి పేషెంట్కి. వాళ్ళని బూస్టప్ చేసి పేషెంట్కి ఒక వాకర్ ఇచ్చేసి వాకర్ని పట్టుకొని పేషెంట్ని వాళ్ళు మొత్తం ఆ భారం మొత్తం ఆ కాలు మీద తీసుకునేటట్టు వాళ్ళు ఒక 3-4 రౌండ్స్ వేయంగానే వాళ్ళు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందండి, నడిచేస్తారు. ఫాస్ట్ ట్రాక్ రిహాబిలిటేషన్ అని కూడా చేస్తాం. సర్జరీ అయిపోయిన వితిన్ 4 అవర్స్లో పేషెంట్ని మేము నడిపించేస్తాం. ఇదేంటంటే ఓన్లీ థింగ్ పేషెంట్ని కాన్ఫిడెన్స్ పెంచడానికి. 4 రోజుల తర్వాత పేషెంట్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాడు. డిశ్చార్జ్ వెళ్ళిపోయాక అప్పుడు మా హోమ్ కేర్ ఫిజియోథెరపిస్ట్లో ఇంటికి వెళ్ళి సో పేషెంట్కి అన్నది ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారు. అక్కడ మేము మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఓకే రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఓకే, మోకాలు చుట్టూ ఉండే కండరాలని ఎట్లా బలపరచాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, పడుకొని ఎలా చేయాలి, కూర్చొని ఎలా చేయాలి, సో ఈ ఎక్సర్సైజెస్ అనేది మేము ట్రైన్ చేస్తాం. అండ్ పేషెంట్ని మెట్లు ఎక్కించడం, సో దట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను మెట్లు ఎక్కగలను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ థెరపీ మొత్తం కొందరు 15 to 20 డేస్లో రికవరీ అయిపోతారండి మొత్తంగా, కొందరు 30 డేస్ కూడా పడుతుంది. అండ్ చాలా మటుకు పేషెంట్స్ ఏంటంటే సర్జరీ అయిన చుట్టుపక్కల నాకు కొద్ది కాలు మొద్దుబారినట్టుంది అంటూ ఉంటారనమాట. సో కొద్దిగా నాకు సెన్సేషన్ తెలియట్లేదు, నాకు స్పర్శ తెలియట్లేదు అంటూ ఉంటారు. సో దానికి రీజన్ ఏంటంటే సర్జరీ చేసేటప్పుడు అలా కట్ చేసినప్పుడు చిన్న చిన్న నర్వ్స్ కట్ అయిపోతాయండి. కట్ కావడం వల్ల పేషెంట్కి ఆ స్పర్శ తెలియదు. సో దాని గురించి వరీ అంటూ ఏమీ లేదండి, వరీ కావాల్సిన అవసరం లేదు. ఆ సెన్సేషన్స్ మీకు ఒక 3 monthsలో బ్యాక్ వచ్చేస్తాయి. ఓకే, సో మీకు ఆన్ అండ్ ఆఫ్ నొప్పి మీకు 2 months దాకా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే
మనం మోకాలు ఒకటే కాదు ఎక్సర్సైజ్ చేసేది, ఓకే, మనం ఈ మజిల్స్ కూడా గ్లూటియల్ మజిల్, హిప్ మజిల్స్ అంటాం, హిప్ మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ అన్నది స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. హిప్ మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మీ మోకాల మీద లోడ్ అన్నది తక్కువగా ఉంటుంది. సో ఆ ప్రోటోకాల్ అంతా డిసైడ్ చేసుకుంటాం. సో నీ ఎక్సర్సైజ్, నీ పోస్ట్ ఆపరేటివ్ నీ ఎక్సర్సైజెస్కి పేషెంట్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్కి రావాల్సిన అవసరం ఉండదు. హోమ్ కేర్ ఫిజియోథెరపీతోనే మీకు బాగా బెనిఫిట్ అవుతారు. కొందరు ఏంటంటే 1 వీక్ 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత కొద్దిగా వాళ్ళకి బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. నడుస్తున్నప్పుడు కొద్దిగా సరిగ్గా నడవలేకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు బ్యాలెన్స్ మిస్ అవుతున్నట్టు ఉంటుంది. అప్పుడు వాళ్ళకి మేము కొద్దిగా బ్యాలెన్స్ ఎవాల్యుయేషన్ చేసి, సో కొన్ని అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ డిపార్ట్మెంట్లో మాకు బ్యాలెన్స్ స్టేషన్స్ ఉంటాయి. సో ఆ బ్యాలెన్స్ స్టేషన్లో పేషెంట్కి బ్యాలెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నది మేము ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, దాంట్లో పేషెంట్ నేర్పించేస్తాం. అలా మేము పేషెంట్కి బ్యాలెన్స్ అంటూ ఇంప్రూవ్ చేస్తాం.